అందరికీ నమస్కారం. నా పేరు రమ. నా రాక్షసుడు 19వ భాగం. రచయిత జంపాని శివగారు. ధీరజ్ గారు నిత్య దగ్గరికి వచ్చి తన తల మీద చేయి వేసి ఆప్యాయంగా తన తల నిమురుతూ, నువ్వేం బాధపడకమ్మా, వాడు మంచివాడు, వాడు ఎందుకు ఇలా చేశాడో నాకు అర్థం కావట్లేదని ధీరజ్ గారు బాధగా అంటారు. నిత్య ఏం మాట్లాడకుండా అలాగే చూస్తూ ఉంటుంది. ధీరజ్ గారు మోహన్ ఆ అమ్మాయికి రూమ్ చూపించని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. మోహన్ నిత్య దగ్గరికి వచ్చి, సిస్టర్ మీరు ఆ రూమ్లో రెస్ట్ తీసుకోండి, నేను మీ అన్నయ్యని అనుకోండి అని మోహన్ నిత్యతో మాట్లాడి ఆ రూమ్ చూపిస్తాడు. నిత్య ఆ రూమ్లోకి వెళ్ళిపోతుంది. మోహన్ కోపంగా కృష్ణ దగ్గరికి వచ్చి, అసలు ఏం చేస్తున్నావో నువ్వు అర్థమవుతుందా? ఎందుకురా నిత్యని పెళ్లి చేసుకున్నావు అని మోహన్ కోపంగా అడుగుతాడు. కృష్ణ కోపంగా మోహన్ వైపు చూసి, నీకు తెలియదు నేను ఎందుకు దాన్ని పెళ్లి చేసుకున్నాను అని అరిచినట్టుగానే మాట్లాడతాడు. నీ కోపం విక్రమ్ మీద అయితే నిత్య ఏం చేసిందిరా? నీకేదైనా కోపం ఉంటే విక్రమ్ మీద చూపించాలి, అంతే కానీ ఒక ఆడపిల్ల మీద ఎందుకురా అని మోహన్ అంటాడు. అవునా, నువ్వు నాకు నీతులు చెప్పాల్సిన అవసరం లేదు, ఇక్కడి నుంచి వెళ్ళు, నాకు హెడేక్గా ఉందని కృష్ణ సీరియస్గా మోహన్ వైపే చూడడంతో మోహన్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. మోహన్ అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత, వీడు అస్సలు మారడు, మరి ఒక అమ్మాయి విషయంలో వీడు ఇంత దారుణంగా ఉండటం కరెక్ట్ కాదు పాపం అని నిత్య రూమ్ వైపు చూసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కృష్ణ కొంచెం సేపు అక్కడే ఉండి హాల్లోకి వచ్చి నిత్య అని పెద్దగా అరుస్తాడు. అయినా నిత్య పలకకపోవడంతో నిత్య ఏ రూమ్లో ఉందో అక్కడ ఉన్న మేట్స్ ద్వారా తెలుసుకొని ఆ రూమ్ డోర్ని కొడతాడు. నిత్య రూమ్ ఓపెన్ చేసి ఏంటి అన్నట్లుగా చూడడంతో కృష్ణ కోపంగా నిత్య చెంప మీద కొడతాడు. నిత్య ఏడుస్తూ, మీరు ఎందుకు నన్ను కొట్టారని అడుగుతుంది. కృష్ణ కోపంగా, కొట్టకేం చేయాలి, ఇదేమన్నా మీ అన్న సంపాదించిన ఆస్త అని పిరిగ్గా వెళ్ళి రూమ్లో అలా పడుకొని రెస్ట్ తీసుకుంటున్నావు, ఇంట్లో పని ఎవరు చేస్తారు, వంట ఎవరు చేస్తారని కృష్ణ సీరియస్గా అంటాడు. నాకు వంట చేయడం రాదని నిత్య వెక్కుతూనే చెప్పడంతో, అయితే నేర్చుకొని చేయని కృష్ణ అంటూ ఉంటే ఇంకా నిత్య ఏం మాట్లాడకుండా అక్కడి నుంచి కిచెన్ రూమ్లోకి వెళ్ళిపోతుంది. కృష్ణ నిత్య వైపే కోపంగా చూస్తూ అక్కడే హాల్లో కూర్చొని ఏం చేయాలా అని ఆలోచిస్తున్న నిత్య వైపు అలాగే చూస్తూ ఉంటాడు. విక్రమ్ వాళ్ళు ఇంటికి చేరుకున్న తర్వాత కిరణ్ విక్రమ్తో చెప్పి భారతి గారిని వాళ్ళని తీసుకొని ఇంటికి వెళ్తాను అంటాడు. కానీ విక్రమ్, మీరెక్కడికి వెళ్ళొద్దు, ఈ రోజు నుంచి మీరు కూడా ఇక్కడే ఉండండి అని విక్రమ్ భారతి గారు వాళ్ళని రిక్వెస్ట్ చేయడంతో భారతి గారు వాళ్ళు చేసేదేం లేక అక్కడే ఉండిపోతారు. ఎందుకంటే కిరణ్కి నిత్య అంటే చాలా ఇష్టం, దానివల్ల వాడు ఏమైనా డిప్రెషన్లోకి వెళ్తాడేమో, ఏమన్నా చేసుకుంటాడేమో అని విక్రమ్కి భయంగా అనిపించి కిరణ్ని అతని కళ్ళ ఎదురుగా పెట్టుకోవాలని అనుకుంటాడు. సంధ్యకి రూమ్లో ఎంతకి నిద్రపట్టగా ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలో విక్రమ్ రూమ్లోకి వచ్చి సంధ్య ఇంకా నిద్రపోకపోవడం చూసి, ఏంట్రా నువ్వు ఇంకా నిద్రపోలేదా అని తనతో మాట్లాడుతూనే వాష్రూమ్లోకి వెళ్ళిపోతాడు. స్నానం చేయడానికి అరగంటకు కానీ బయటకు రాకుండా అలాగే షవర్ కింద నిలబడి విక్రమ్ ఆలోచిస్తూ ఉండడంతో సంధ్య, ఇంకా ఏంటి విక్రమ్ గారు రూమ్లోకి రాలేదు, ఆయన ఎంతసేపని స్నానం చేస్తారని ఆలోచిస్తూ మంచం మీద కూర్చొని ఉంటుంది. దాదాపు గంట పైనే విక్రమ్ షవర్ కింద నిలబడి ఎప్పటికో కానీ రూమ్లోకి వచ్చేసరికి సంధ్య బెడ్ మీద కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలో విక్రమ్ వచ్చి బెడ్ మీద కూర్చోవడంతో సంధ్య ఫాస్ట్గా టవల్ తీసుకొని వచ్చి విక్రమ్ తల తుడుస్తూ ఉంటుంది. విక్రమ్ ఒక్కసారిగా సంధ్య నడుము చుట్టూ చేతులు వేసి ఆమెను అలాగే తన పొట్టకి మొహం అదుముకొని ఉండిపోతాడు. సంధ్య కంగారుగా అనిపించి, ఏమైంది విక్రమ్ సార్ అని అంటుంది. విక్రమ్, ఏం లేదు, నువ్వు ఇలాగే కొంచెం సేపు ఉండని విక్రమ్ కొంచెం బేస్ వాయిస్తో చెప్పడంతో సంధ్య భయపడి అలాగే ఉండిపోతుంది. కిట్టుకి రాజ్యం ఫోన్ చేసి, ఎక్కడున్నా కిట్టు నేను చూసి చాలా రోజులు అయిపోతుంది, ఒక్కసారి ఊరికి రావా అని ప్రేమగా మాట్లాడుతుంది. కిట్టుకి ఎందుకో అనుమానంగా అనిపించి, ఎందుకమ్మా ఇప్పుడు ఇంత ప్రేమ నటిస్తున్నావు, నేనంటే నీకు నిజంగానే ఇష్టమా అని కిట్టు కొంచెం చిరాగ్గా అంటాడు. అదేంట్రా అలా అంటావు, నువ్వు మా కన్న బిడ్డవే కదా, నీ మీద ఇష్టం లేకుండా ఎలా ఉంటుందని రాజ్యం బాధ నటిస్తూ అంటుంది. సరే అమ్మ, నాకు లీవ్స్ దొరకట్లేదు, అవి దొరకగానే నేను ఊరొస్తానని కిట్టు ఇంకా ఏదో మాట్లాడుతూ ఉండగా అవతల వైపు మనీ ఏడుపు వినిపిస్తుంది. కిట్టు అది వింటూ, అమ్మ పక్కనెవరు ఏడుస్తున్నారని కంగారుగా అడుగుతాడు. అదెవరూ లేదులేరా, టీవీ చూస్తున్నా అని రాజ్యం సర్ది చెప్తూ ఉండగా ఇంకా మనీ ఏడుస్తూ, కిట్టు బాబు గారు మీరు ఇక్కడికి రావద్దని అంటూ ఉండగానే మనీ తల మీద దామోదర్ బలంగా కట్టడంతో అక్కడికక్కడే స్పృహ తప్పి పడిపోతుంది. కానీ రాజ్యం మనీ అలా అరవడంతోనే కిట్టుతో మాట్లాడుతూ కాల్ కట్ చేసేస్తుంది. కిట్టు కంగారుగా ఎవరితో ఏడుపు వినిపిస్తోంది, అక్కడ ఏం జరుగుతోందో అని ఆలోచిస్తూ అలాగే ఉండిపోతాడు. కిట్టు ఉంటున్న ఆ ఫ్లాట్లోనే సుప్రియ కూడా ఉండడంతో తను అప్పుడే రూమ్కి కనిపిస్తుంది. ఈ టైం దాకా ఎక్కడికి వెళ్ళింది అని అనుకుంటూ ఆలోచిస్తూ ఉన్న కిట్టుకి సుప్రియ రూమ్లోకి వెళ్ళడం గమనించి ఏమీ మాట్లాడకుండా అలాగే ఉండిపోతాడు.
సుప్రియ రూమ్లోకి వెళ్ళిపోయి డోర్ క్లోజ్ చేసుకొని ఆ రోజు జరిగిన సంఘటన తన కళ్ళ ముందు మెదిలి ఇంకా ఏడుస్తూ అలాగే కుమిలిపోతూ తనలో తనే బాధపడుతూ ఉంటుంది. ఒక క్షణం విక్రమ్ రావడం లేట్ అయి ఉంటే తన జీవితం ఏమైపోయేదో అని ఆలోచనల మధ్య గడిచిపోతూ ఉంటుంది సుప్రియకి. సుప్రియ కిట్టుని ఎంత ప్రేమించిందో మర్చిపోయి తనను అసహ్యించుకుంటూ ఉంటాడు. ఆ రోజు జరిగిన ఆ సంఘటన కిట్టుకి ఎంత చెబుదామని సుప్రియ అనుకుంటున్నా అది వినే పరిస్థితిలో కిట్టు లేడు. ఎందుకంటే ఆ రోజు కిట్టు ఫేస్ చేసిన సంఘటన అలాంటిది కాబట్టి వీళ్ళ ఆలోచనలో వీళ్ళుండగా సుప్రియ రూమ్ డోర్ ఎవరో కొడుతూ ఉంటారు. సుప్రియ భయపడుతూ వచ్చి రూమ్ డోర్ ఓపెన్ చేస్తుంది. నిత్యకి ఏం వండాలో అర్థం కాక అలాగే ఆలోచిస్తూ ఉంటుంది. కృష్ణ అది చూసి విసుగు వచ్చి ముందు కాఫీ పెట్టని అరవడంతో నిత్య కాఫీ ఎలా పెట్టాలని తలదించుకుని అడుగుతుంది. మీ అమ్మ వాళ్ళు మీకు కనీసం వంట కూడా నేర్పించలేదా అని కృష్ణ కోపంగా అరుస్తాడు. నిత్యకి మీ అమ్మ ఏమీ నేర్పించలేదా అన్న మాట బాధగా అనిపించి ఏడుస్తూ అలాగే ఉండిపోతుంది. కృష్ణకి నిత్య ఏమన్నాడో అర్థమయ్యి ఆలోచిస్తూ కొంతసేపటికి తనకి అమ్మ లేదు కదా, చిన్నప్పుడే చనిపోయిందని విక్రమ్ గురించి ఒక మనిషిని పెట్టి ఎంక్వైరీ చేయించేటప్పుడు తెలుసుకున్నాడు. అనవసరంగా వాళ్ళ అమ్మని గుర్తు చేశానే అని మనసులో చిన్న గిల్టీ ఫీలింగ్ వచ్చి బయటకు అది కనిపించకుండా ఏంటలా ఏడుస్తూ కూర్చుంటే సరిపోతుందా, ముందు వెళ్ళి కాఫీ పెట్టు అని పెద్దగా అరవడంతో నాకు రాదని నిత్య తడబడుతూనే చెప్తుంది. అక్కడున్న మేట్స్లో ఒక ఆమె వచ్చి నేను నీకు హెల్ప్ చేస్తాను పదమ్మా అని చెప్పడంతో కృష్ణ ఆమె వైపు చూసి ఏమీ మాట్లాడకుండా అలాగే ఉంటాడు. సరే పద అని ఆ మేట్ నిత్య చేయి పట్టుకొని స్టవ్ దగ్గరికి తీసుకొని వెళ్ళి ముందు స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టి కొంచెం వాటర్ పోసి పాలు వేసి టీ పొడి 2 స్పూన్స్ షుగర్ 2 స్పూన్స్ వేసి టీ పెట్టమ్మా అని ఆవిడ చెప్తూ ఉండడంతో నిత్య అలాగే టీ ప్రిపేర్ చేస్తుంది. టీ పూర్తి అవ్వగానే ఇవి తీసుకొని వెళ్ళి సార్కి ఇవ్వని నిత్యకి చెప్పడంతో టీ కప్పులో పోసుకొని నిత్య కృష్ణ దగ్గరికి వెళ్తుంది. కృష్ణ ఆ టీ తీసుకొని సిప్ చేసి కోపంగా నిత్య ఫేస్ మీద కొడతాడు. నిత్య ఏడుస్తూ అలాగే కింద కూర్చునిపోయి తన మొహం చేతిలో దాచుకొని ఏడుస్తూ ఉంటుంది. ఆ మెయిడ్ కూడా ఆశ్చర్యంగా కృష్ణ వైపే చూస్తూ ఉంటుంది. ఎందుకంటే తను ఆ ఇంట్లోనే హెడ్ కుక్, తనకు బాగా వంట వచ్చు. తను చెప్పినట్టు నిత్య టీ పెట్టినా అది కృష్ణకి నచ్చకపోవడంతో ఆవిడ బాధగా నిత్య వైపు చూస్తూ ఉంటుంది. కృష్ణ కోపంగా పైకి లేచి కప్పు విసిరి కొట్టి నీకు అసలు వంట చేయడం వచ్చా రాదా అని కోపంగా అరుస్తాడు. నాకు వంట రాదని మీకు ముందే చెప్పాను కదా అని నిత్య ఏడుస్తూ చెప్తుంది. కృష్ణ సీరియస్గా చూస్తూ టీకి కాఫీకి కూడా తేడా తెలియదా నీకు, నేనేం అడిగాను, కాఫీ అడిగాను, నువ్వు టీ తీసుకొచ్చి ఇచ్చావు, నీకు చెవుడు కూడా ఉందా, ఏదైనా ఒకసారి చెప్తే వినిపించదా, నేను అడిగింది చెయ్యి, అంతేకాని అంతకు మించి ఎక్స్ట్రాలు చెయ్యకు కృష్ణ అరవడంతో నిత్య భయపడిపోతుంది. అప్పుడే అక్కడికి వచ్చిన శారద ఎందుకు కృష్ణబాబు ఆ అమ్మాయి మీద అంత సీరియస్ అవుతున్నావు, నేనే తనకి టీ పెట్టడం నేర్పించాను, దాంట్లో తప్పే ఉందని ఆవిడ చెప్పడంతో కృష్ణ కోపంగా శారద వైపు చూసి చూడండి మీకు మా అమ్మ వయసు ఉంటుందని నేను మిమ్మల్ని ఏమీ అనటం లేదు, మీరు ఇంకోసారి నా మ్యాటర్లోకి ఇన్వాల్వ్ అవ్వకండి. అలాగే ఇంకొక విషయం, ఈ రోజు నుంచి అందరినీ జాబ్లో నుంచి తీసేస్తున్నాను. ఇప్పటి నుంచి తనే ఈ ఇంట్లో అన్ని పనులు చేస్తుంది. వంట చేయడం, బట్టలు ఉతకడం, ఇల్లు క్లీన్ చేయడం, ప్రతి ఒక్క చిన్న పని తనే చేయాలి అని చెప్పి కృష్ణ సీరియస్గా చెప్తూ ఉంటే నిత్య భయంగా కృష్ణ వైపు చూస్తూ నాకు ఆ పనులేవి రావండి అని తడబడుతూ చెప్తుంది. కృష్ణ నిత్య మాటలు వింటూ నీకు పనులు వచ్చా రావా అని నేను అడగలేదు, ఇవన్నీ నువ్వే చేయాలి అర్థమవుతుందా అని అంటూ సీరియస్గా ఆమెకి చెప్తాడు కృష్ణ. నిత్యకి వార్నింగ్ లాంటిది ఇచ్చి ఒక 4 days మీరు తనకి దగ్గరున్న ఇంట్లో పనులు ఎలా చేయాలో చెప్పండి, మిగిలిన వాళ్ళని ఈ రోజు నుంచి పనికి రావద్దని చెప్పండి, వాళ్ళ మనీ మోహన్ సెటిల్ చేస్తాడని కృష్ణ సీరియస్గా చెప్పేసి అక్కడి నుంచి తన రూమ్లోకి వెళ్తూ నిత్య వైపు చూసి ఒక 1/2 అవర్లో నేను భోజనానికి వస్తాను, నాకు ఫుడ్ రెడీగా వండి ఉంచు అని తనకు కావాల్సిన ఐటమ్స్ అన్నీ చెప్తాడు. కృష్ణ చెప్పిన ఐటమ్స్ అన్నీ వింటూ ఉన్న నిత్యకి ఒక్కసారిగా మైండ్ పోతుంది. ఎందుకు ఇన్ని ఐటమ్స్ చెప్తున్నారండి, ఇంటికి ఎవరైనా గెస్ట్లు వస్తున్నారా అని నిత్య అడుగుతుంది అమాయకంగా. కృష్ణ సీరియస్గా అవన్నీ నీకు అనవసరం, చెప్పిన వంటల వరకే నువ్వు చేయి అని కృష్ణ నిత్యకి వంటల లిస్ట్ ఇచ్చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. నిత్య ఆశ్చర్యంగా శారద వైపు చూసి ఏంటినా రోజు ఇన్ని వంటలు తింటారా అని అమాయకంగా అడుగుతుంది. శారద గారికి నిత్యకి ఏం సమాధానం చెప్పాలో తెలియక ముందు మీరు పదండమ్మా అని నిత్యం తీసుకొని కిచెన్లోకి వెళ్ళిపోతుంది. సుప్రియ ఆ రోజు జరిగిన సంఘటన గుర్తు తెచ్చుకొని ఏడుస్తూ ఉంటుంది. ఇంతలో సుప్రియ రూమ్ డోర్ ఎవరో కొట్టడంతో భయపడుతూనే వెళ్ళి రూమ్ డోర్ని ఓపెన్ చేస్తుంది. బయట ఉన్న సుప్రియ ఫ్రెండ్ ఏమైందే, కాల్ చేస్తే కాల్ లిఫ్ట్ చేయవు, ఎంతసేపు అని డోర్ కొట్టాలి అని అడుగుతూ ఉన్న సుప్రియ ఏడుస్తూ వచ్చి తనని హత్తుకొని భయంగా ఏడుస్తూ ఉంది. తను ఏడుపు చూసిన అమ్మాయి భయపడుతూ ఏమైందే ప్రియా,
ఎందుకు ఏడుస్తున్నావని బాధగా అడుగుతుంది. అది ఆ రోజు వాళ్ళు అని ఇంకా చెప్పి ఏడుస్తూ ఉన్న సుప్రియ అర్థం చేసుకున్న అమ్మాయి, ఊరుకోరా, నీకేం కాలేదు కదా, ఆ రోజు విక్రమ్ సార్ నిన్ను సేవ్ చేశారు కదా, నీకేం కాలేదురా, ఇప్పుడు అంతా బాగానే ఉందని బతిమలాడుతున్న ప్రియ వినిపించుకోకుండా ఇంకా ఏడుస్తూ, నాకు భయంగా ఉంది భాను, నిజంగా నాకు చచ్చిపోవాలనిపిస్తోంది, ప్లీజ్ రా, ఇక్కడి నుంచి ఎక్కడికైనా వెళ్ళిపోదాం మనం అని సుప్రియ ఏడుస్తూ ఉంటుంది. భాను సుప్రియని దూరం జరిపి, ఏమైందిరా, ఏం జరిగింది, రోజు నైట్ ఇలాగే మాట్లాడుతున్నావు, ఆ రోజు దగ్గర నుంచి అసలు ఏమైందని భాను బాధగా అంటూ ఉంటే, తెలియదురా, ఆ విషయం ఎంత మర్చిపోవాలని అనుకున్నా కూడా నా వల్ల కావట్లేదని భాను, కనీసం కిట్టు అయినా నన్ను అర్థం చేసుకుంటాడు అనుకుంటే అసలు నన్ను చూస్తేనే అసహించుకుంటున్నాడు, నేనే తప్పు చేయలేదని ఎంత చెప్తున్నా వాడు వినిపించుకోవట్లేదు అని సుప్రియ ఏడుస్తూనే చెప్తుంది. సరే ముందు రూమ్లోకి పద, ఆ తర్వాత నేను కిట్టుతో ఒకసారి మాట్లాడి చూస్తానని భాను నచ్చ చెప్తూ ఉంటే, సుప్రియ వద్దు, నువ్వు చెప్తే వాడు తెలుసుకోవడం కాదు, వాడికై వాడే తెలుసుకున్నప్పుడే నా మీద వాడికి నమ్మకం పోతుంది, నా గురించి తెలుసుకుంటాడని సుప్రియ బాధగా అంటుంది. సరే ముందు లోపలికి పద అని సుప్రియను తీసుకుని భాను లోపలికి వెళ్ళిపోతుంది. అప్పటి వరకు వాళ్ళ మాటలు విన్న కిట్టు ఆశ్చర్యపోతూ, అసలు ఏం జరిగింది సుప్రియ, ఎందుకింత ఏడుస్తుందని తనలో తనే ఆలోచించుకుంటూ ఉంటాడు. ఇంతలో కిట్టుకి ఒక ఆలోచన వచ్చి రేపు మార్నింగ్ భానుని అడగాలని నిర్ణయం తీసుకొని తన రూమ్లోకి వెళ్ళిపోతాడు. లోపలికి వెళ్ళి ఏదో తిన్నాననిపించి బెడ్ మీద పడుకున్న కిట్టుకి ఎంతకి నిద్ర పట్టదు. కిట్టు ఆలోచనలు సుప్రియ మీదే ఉండడంతో ఒకసారి సుప్రియను చూడాలనిపిస్తుంది. కిట్టుకి కొంచెం సేపటికి తన రూమ్లోనే అటు ఇటు తిరిగి, ఇంకా తన వల్ల కాక ఒకసారి చూసేద్దాం తను ఏం చేస్తుందో అని సుప్రియ రూమ్ డోర్ దగ్గరికి వెళ్ళి డోర్ కొడతాడు. ఆ డోర్ తెరుచుకోకపోవడంతో చిన్నగా డోర్ తడతాడు. అప్పటి వరకు ఏడుస్తూ భాను ఒడిలో నిద్రపోయిన సుప్రియని దిండు మీద పడుకోబెట్టి వెళ్ళి డోర్ తీస్తుంది. ఎదురుగా కిట్టు ఉండడం చూసి, ఏమైంది కిట్టు, ఏమన్నా కావాలా నీకు అని భాను సీరియస్గా అడుగుతుంది. అంటే అది అని కిట్టు తడబడుతూ, అది ప్రియా అని ఏదో అనబోతూ తను ఏం చేస్తోంది అని అంటాడు. భాను ఎవరి గురించి నువ్వు అడుగుతున్నావు కిట్టు, తను ఎవరు అని భానుకు తెలిసినా కూడా కిట్టుని సీరియస్గా చూసి అడుగుతుంది. భాను, అది సుప్రియ గురించి అడుగుతున్నా అంటూ కిట్టు నోరు తెరవబోతుంటే భాను విసురుగా కిట్టు చెంప మీద లాగిపెట్టి ఒకటి కొడుతుంది. కిట్టు ఆశ్చర్యపోతూ, ఏమైంది, నన్ను ఎందుకు కొట్టావని తన చెంప మీద చేయి వేసుకొని భాను వైపే సీరియస్గా చూస్తూ అడుగుతాడు. భాను కోపంగా కిట్టు వైపే చూసి, మాట్లాడకు, నోరు తెరిచావంటే నేనేం చేస్తానో కూడా నాకు తెలియదు, నువ్వేం చేసినా సైలెంట్గా ఉండడానికి నేను సుప్రియ అంతా మంచిదాన్ని అయితే కాదు, ఏమన్నా దానిని ఎన్ని మాటలు అన్నావు, అసలేం తెలుసు నీకు దాని గురించి, అసలు అది నేను ఎలా లవ్ చేస్తుందో తెలుసా అని భాను కోపంగా అరవడంతో కిట్టు ఒక క్షణం భాను మాటలు కదిలిపడతాడు. కిట్టు కొంచెం కోపం తెచ్చుకుంటూ, అసలు ఏం జరిగిందో చెప్పకుండా నీకు తెలుసా అంటే నాకు ఎలా తెలుస్తుంది, ఆ రోజు కూడా అంతే, నేను దానికోసం వెయిట్ చేస్తూ ఉంటే అది రాకుండా నన్ను మోసం చేస్తుందని కిట్టు ఇంకా ఏదో మాట్లాడుతూ ఉండగా భాను కోపంగా ఇంకో చెంప మీద కూడా కొడుతుంది. కిట్టు ఈసారి ఆశ్చర్యపోతూ కోపంగా భాను వైపే చూసి, ఏంటి ఊరుకున్నాను కదా అని నా మీద తెగ చేయి చేసుకుంటున్నావని సీరియస్గా అరుస్తాడు. భాను, కొట్టాలా చంపాలా, అసలు నీలాంటి వాడిని ఏం చెయ్యాలరా, ప్రాణంగా ప్రేమించానని చెప్పి తీరా తను ప్రమాదంలో ఉన్నప్పుడు నువ్వేమైపోయావు, మళ్ళీ తనని అర్థం చేసుకోకుండా నీ నోటికొచ్చినట్లుగా మాట్లాడుతున్నావు, ఊరుకుంటున్నాను కదా అని ఎక్కువ చేస్తున్నావని భాను సీరియస్గా అంటుంది. ఫ్రెండ్స్, ఇది కిట్టు సుప్రియ ఫ్లాష్ బ్యాక్. దీనిలో సంధ్య అప్పుడప్పుడు వస్తూ ఉంటుంది, గమనించగలరు. కిట్టు సంధ్యని వెతుకుతూ అక్క ఎక్కడున్నావని పిలుస్తూ ఉంటాడు. సంధ్య పశువుల దగ్గర శుభ్రం చేస్తూ ఉంటుంది. కిట్టు సంధ్య దగ్గరకు వెళ్ళి, ఎక్కడున్నావు, నీ గురించి అన్ని చోట్ల వెతికానని కిట్టు చెప్తాడు. సంధ్య ఆశ్చర్యంగా, నా గురించి ఎందుకురా, ఏమైందని అడుగుతుంది. కిట్టు కోపంగా, ఈ పనులన్నీ నువ్వెందుకు చేస్తున్నావు అక్క, ముందు అవన్నీ అక్కడ పడేసి ఇటు వచ్చి కూర్చో అని సంధ్యని అక్కడే పక్కనున్న అరుగు బల్ల మీద కూర్చోపెట్టి, అక్క నీతో ఒక విషయం చెప్పాలని కిట్టు సంతోషంగా చెప్తాడు. సంధ్య నవ్వుతూ, ఏంట్రా విషయం అని అడుగుతుంది. అంటే మరి నాకు ఈ కాలేజీలో సీట్ వచ్చిందక్క, నేను డిగ్రీకి అక్కడ జాయిన్ అవ్వాలని అనుకుంటున్నానని చెప్తాడు. సంధ్య ఒక్కసారిగా నిరాశగా అనిపించినా, అవునా, ఇప్పుడు ఎందుకురా అంత దూరం అని అంటుంది. అంటే అక్క నీకు తెలుసు కదా అక్క, అది మంచి కాలేజీలో చదివితేనే నేను మంచి జాబ్ చేయొచ్చు, అప్పుడు నేను అమ్మ నాన్న దగ్గర నుంచి దూరంగా తీసుకొని వెళ్ళి మంచిగా చూసుకుంటానని కిట్టు సంధ్యతో అంటాడు. సంధ్య చిన్న నవ్వుతో సరేరా అని తల ఊపుతుంది. అప్పుడే రాజ్యం అక్కడికి వచ్చి, ఏంటే పని చేయకుండా వాడితో ముచ్చట్లు పెట్టుకుంటూ కూర్చున్నావా అని కోపడుతుంది. కథ ఇంకా ఉంది. మరి కిట్టు సుప్రియల మధ్య ఏం జరిగింది, ఎందుకు వాళ్ళు విడిపోయారు, ఇంకొక పక్క కృష్ణ నిత్యని ఎంతగా టార్చర్ చేస్తున్నాడో, మరి రాధ చనిపోవడంలో విక్రమ్ తప్పేమీ లేదని కృష్ణకి ఎలా తెలుస్తుంది, చెప్పేవాళ్ళు ఎవరైనా ఉన్నారా,
ఎందుకంటే రాధ చనిపోయింది కదా. మరి సంధ్య విక్రమ్లు గతంలో ఏం జరిగింది తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి. కథ నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.